కొంచెం పక్కన ఏంటి తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? నేను చాలాసార్లు రాయదుర్గం వచ్చాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. అవునా కాదా? అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావో నాకు తెలియదు. నువ్వు లండన్ లో ఉన్నా ఇక్కడ విధ్వంసం మాత్రం మానలేదు. నువ్వు నీ పుట్టుకే తప్పుడు పుట్టుక, నీ బుద్ధి ఒక్కర బుద్ధి. ప్రజలను నానా హింసలు పెట్టావు. ఈరోజు చెప్తున్నా, ఈ రాయదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దాం. సిద్ధమా మీరు? ఏం తమ్ముళ్ళు అందరూ రెడీగా ఉన్నారా లేదా? ఇది నా కోసరం కాదు, నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు, మా యువత కోసం, నా రైతు కోసం, నా ఆడబిడ్డల కోసం, నా కూలీల కోసం, నా కష్టజీవుల కోసం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఒక విషయం ఆడబిడ్డలు చెప్పండి. 4.5 సంవత్సరాలు అయింది. రేపు ఎల్లుండో ఇంటికి పోతాడు, పని అయిపోయింది. ఒక ఛాన్స్ అన్నాడు. మీకు ముందే తెలుసుంటే ఓటేసేవాళ్ళు కాదు, కానీ ముద్దులకు మురిసిపోయాం. తల మీద చెయ్యి పెడితే కరిగిపోయాం. ఒక ఛాన్స్ అంటే మోసపోయాం. మళ్ళీ మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి జీవితాలైనా బాగున్నాయా? మీ అందరికీ బాగుంటే నేను రాను మీటింగ్లకి. నాకు రాజకీయం కూడా అవసరంలా. నా రికార్డు ఎవ్వరు కూడా మళ్ళా బ్రేక్ చేయలేరు, మీకు తెలుసు ఆ విషయం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నేను, అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తిని, నవ్య ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిని. ఇప్పుడు కూడా నేను అపోజిషన్ లీడర్గా ఉన్నా. తమిళలో ఒక్క విషయం మీరు చూస్తున్నారు, పేపర్లో, టీవీల్లో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఈ రాయదుర్గంలోనే కాదు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక ఉన్మాదుల పాలన, ఒక శాడిస్ట్ పాలన, ఒక సైకో పాలన. 45 ఏళ్లుగా నేను ఎప్పుడు కూడా ఎవరిని చూడలా ఇలాంటి వ్యక్తిని. ఎందుకో అవన్నీ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఈ అనంతపూర్ జిల్లా ఉంది, ఈ రాయదుర్గం ఉంది. రాయదుర్గం తక్కువ వర్షపాతం పడే ప్రాంతం. నీళ్లు ఇస్తే బంగారు పండించే రైతాంగం. ఇప్పుడే ఒక ఏరుశనగ రైతు దగ్గరికి వెళ్ళాను. దారిలో వస్తూ వేరుశనగ తీసి చూశాను. 60 రోజులైంది. ఇప్పటికి కూడా పూత కూడా లేదు, పూత కూడా రాలిపోయింది, వేర్లు దిగలేదు. 100 రోజుల్లో వేరుశనగ పంట రావాలనా లేదా? వేరుశనగ పంట వస్తుందా ఈరోజు? ఒక్కసారి రైతాంగం గుర్తుపెట్టుకోండి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరుశనగ పంట ఫెయిల్ అవుతుందంటే చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే పంట బీమా కింద
వేరుశనగ పంటకు కూడా బీమా పథకం తీసుకొచ్చిన పార్టీ, వాతావరణ బీమాని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి అధికారులు నాకు చెప్పారు, సార్ ఇక్కడ బీమా వస్తుంది, వీళ్ళకి ఇన్పుట్స్ అవసరం లేదంటే రైతాంగం అడిగారు, సార్ నష్టపోయావంటే అనంతపూర్కి తెలుగుదేశం పార్టీ. ఒకసారి అధికారులు నాకు చెప్పారు, సార్ ఇక్కడ బీమా వస్తుంది, వీళ్ళకి ఇన్పుట్స్ అవసరం లేదంటే రైతాంగం అడిగారు, సార్ నష్టపోయావంటే అనంతపూర్కి ఎంత చేసినా తక్కువే అవుతుంది, రెండు ఇద్దామని ఇన్పుట్ సబ్సిడీ బీమా మీకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 4 ఏళ్ళు అయింది, ఒక్క పైసా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడా మీకు? బీమా ఉందా? ఈరోజు ఏదో సామెత ఉంది, కొండ 4 మందేస్తే ఉండే 4 పోయిందని. వస్తానే ఏమన్నాడంటే నేనే కడతా ఇన్పుట్ సబ్సిడీ అన్నాడు. అంత మునుపు మీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం, రైతు, కేంద్ర ప్రభుత్వం కలిసి కడితే తప్పకుండా వాళ్ళకి ఆ డబ్బులు వచ్చేది. దాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, మళ్ళా పంట బీమా పథకాన్ని పాత పద్ధతి తీసుకొస్తాను, రైతాంగానికి న్యాయం చేస్తారని హామీ ఇస్తున్నా. తమిళ్లో మీరు ఒకసారి రాయలసీమ, ఇప్పుడే చెప్పాడు రాయలేలిన సీమ రాయలసీమ, ఒకప్పుడు రతనాల సీమ, ఈరోజు రాళ్ల సీమ. ఎడారిగా మారిపోతుందనుకుంటే నేను ఆలోచించే భగీరథ ప్రయత్నం, గోదావరి నీళ్లు రాయలసీమకు తేవాలని నా ప్రయత్నం. అందుకే మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో మొత్తం రాష్ట్రం అంతా 69,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెట్టా. రాయలసీమలో 22,166 కోట్లు ఖర్చు పెట్టా. సైకో జగన్ ఉన్నాడు, ఎంత ఖర్చు పెట్టావని అడుగుతున్నా. ఈయన ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. ఒక్క అనంతపూర్కి 4,200 కోట్లని ఖర్చు పెడితే రాయలసీమకు 200 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఎక్కడుంది మీరు ఒకసారి చూస్తే, ఏవైతే జీడిపల్లె నుంచి బైరివాణి తిప్ప ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టా, కృష్ణా జలాలు తేవాలని 972 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ తయారు చేశా. 18 కిలోమీటర్లు కాలువలు దువ్వా. ఈ దుర్మార్గులు వచ్చారు, దాన్ని పెండింగ్ పెట్టారు. ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాడు సిగ్గులేని ముఖ్యమంత్రి ఈ పని నేను పూర్తి చేస్తానని. చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళకు ఓటు అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క జీడిపల్లి పేరూరు నేనే ప్రారంభించా. గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్స్ తెచ్చింది నేనే తీసుకొచ్చా, చూశారు కదా. ఆ ప్రాంతానికి పోతే హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఎట్టుంటుందో ఇక్కడికి పోతే ఏదైతే కియా మోటార్స్ హృదయమారిగా ఉంటుంది, అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇదే కాదు, మారాల, చెర్లోపల్లి, అదే మారిగా మడకశిర బ్రాంచ్ కెనాలు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ మోడర్నైజేషన్ ఇవన్నీ చేశాం. అదే తెలుగుదేశం పార్టీ ఈ రోజు కానీ అధికారం ఉండుంటే అనంతపూర్ జిల్లా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాడిని, వర్షాలు పడకపోయినా పంటలు పండించేవాళ్ళం. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే 102 ప్రాజెక్టులు రాయలసీమలో రద్దు చేసిన వ్యక్తి. ఒక్క అనంతపూర్లో 32 ప్రాజెక్టులు రద్దు చేశాడు. సాగునీరు అనేది చాలా ముఖ్యం, జీవనోపాధి.
ప్రాణాధారం. అలాంటి నీటి విషయంలో ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం వర్షాలు పడలేదు, పంటలు ఎండిపోయినాయి. రాష్ట్రం అంతా 34 లక్షల ఎకరాలు పంట ఎండిపోయింది. కరువు తీవ్రంగా ఉంది. 122 సంవత్సరాలుగా ఎప్పుడూ ఇంత కరువు రాలేదు. సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఏది సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరు. అనంతపురంలో అన్ని పంటలు పోయినాయి. ఆ రోజు నేను ఈ అనంతపురం జిల్లాకి మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను 90% సబ్సిడీతో. నా ఆలోచన ఒకటి, 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాకు వాడాలి. మీకు సంపద సృష్టించాలి, రైతాంగాన్ని ఆదుకోవాలంటే అది పోయింది. ఇంకో పక్క వ్యవసాయ శాఖ మూసేశారు, వ్యవసాయాన్ని వెంటిలేటర్ మీద పెట్టారు. నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే రైతును రాజు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్కన ఈ అనంతపురంలో నేను అడుగుతున్నా ఈ మీటింగ్ ద్వారా 2022లో 1500 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. మీకు ఇచ్చింది 200 కోట్లు, అంటే 10% కూడా రాలేదు. ఇలాంటివి మనం చూసుకుంటే చాలా దుర్మార్గంగా మీకు అందరికి అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇది బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం రైతాంగం మొత్తం నష్టపోయారు. రాష్ట్రమంతా అప్పుల పాలైపోయారు. దేశంలోనే ఎక్కువ అప్పుండే రాష్ట్రం రైతాంగం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రతి ఒక్క రైతుకు హామీ ఇస్తున్నా, నేను మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. రైతును రాజు చేసే బాధ్యత నాదని రైతాంగాన్ని అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఆడబిడ్డలు మీరు చెప్పండి, కరెంటు షాక్ మీద షాక్ అవునా కాదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెరిగాయంటే చేతులు పైకెత్తండి. భరించే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నిసార్లు పెంచారు? 8 సార్లు అవునా కాదా? ఒకప్పుడు మీరు చూస్తే 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఇప్పుడు? 800, 1000 రూపాయలు అవునా కాదా? ఇంకో పక్కన ఒక్కొక్క ఇంటి పైన సంవత్సరానికి 8,000 నుంచి 30,000 పెరిగే పరిస్థితి వచ్చింది. కరెంటు వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తా ఉంది తమ్ముళ్ళు? కరెంటు రాదు. ఒకసారి గతానికి వెళ్ళండి. 2014 నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. 100 రోజుల్లో మిగులు కరెంటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది తెలుగుదేశం పార్టీ సత్తా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, కరెంటు ఛార్జీలు పెరిగాయా? అప్పుడు పెంచామా? ఆ రోజు కరెంటు ఇచ్చామా లేదా? ఎందుకు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాడు? ఇది దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 57,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈరోజు ఇండస్ట్రీకి కూడా హాలిడే ఇచ్చారు, పవర్ హాలిడే. వారానికి 1 రోజు హాలిడే. ఇంకో పక్క దినానికి 70% కరెంటు వాడాలి. రేపు రాబోయే రోజుల్లో ఇప్పటికే జరుగుతా ఉంది. ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు కరెంటు పోతుందో ఎవరికైనా తెలుసా తమ్ముళ్ళు? అందుకే నేను అడుగుతున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు వచ్చింది మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వడానికి వచ్చా, భరోసా ఇవ్వడానికి వచ్చా, సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చా. అదే సమయంలో మీరేమి నష్టపోయారో చెప్పడానికి వచ్చా. మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు వస్తే ఏం జరుగుతుందో మీకు చెప్పడానికి, మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చా.
అందుకే ఒక్క కరెంటు విషయంలో మీరు చూస్తే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కరెంట్ ఇవ్వడు, రైతు మోటార్లకి మీటర్లు పెడుతున్నాడు. అంటే రైతు మెడకు ఉరితాళ్లు వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఒకటే, అవునా కాదా? సంస్కరణ నేనే తీసుకొచ్చాను, అవునా కాదా? ఈరోజు తెలంగాణలో మీటర్లు పెట్టలా. ఎందుకు పెట్టావు సైకో అని అడుగుతున్నా. అంటే అడిగేవాడు లేడనా? తాట తీస్తాం. రేపు ఎన్నికల్లో తాట తీసి చిత్తుగా ఓడించి అవసరమైతే దానిపైన కారం కూడా చల్దాం తమ్ముళ్ళు, కోపంగా ఉంటే. అలాంటి దుర్మార్గమైన పాలన ఇది. ఈరోజు అందుకే చెప్తున్నా, కరెంటు లేని చోటు ఎక్కడైనా ఉందా? కరెంటు బిల్లుల పైన తిట్టని నోరు ఏదైనా ఉందా? ఈ రెండు జరగని గ్రామం ఏదైనా ఉందా? అర్థం చేసుకో జగన్ సైకో. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి శాపం పెడుతున్నాడు, కానీ ఓపెన్ గా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే మళ్ళా కేసు పెడతారని. కానీ ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు అనిపించింది ఇది పని అయిపోయింది. గెలిచే అవకాశాలు లేవు. ఇదే చివరి అవకాశం కావాలి. ఒకవేళ రేపు కానీ మీరు మళ్ళా తప్పు చేస్తే 30,000 8,000 నుంచి 30,000 ఈరోజు సంవత్సరానికి పడేది 25,000 నుంచి ₹1,00,000 అయిపోతుంది. గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. తమిళలో ఇంకొక విషయం మీరు చూడండి, మద్యం. నేను అడుగుతున్నా, మద్యం బాబులు ఇక్కడ ఉన్నారు కదా? ఏం తమిళలో రేట్లన్నీ పెరిగిపోయినాయి కదా? పెరిగాయా లేదా? ఎన్నికల ముందేం చెప్పాడు? మద్యపాన నిషేధం అన్నాడా లేదా? షాపులు తీయేస్తాడా లేదా? తీసేశాడా షాపులు? మద్యపాన నిషేధం చేశాడా? కానీ ఒకటి చేశాడు, రేట్లు పెంచుకుంటూ పోయాడు. కమిషన్ల కోసం బ్రాండ్లన్నీ తీసేసి నాసిరకం బ్రాండ్ తెచ్చాడు. రాయదుర్గం పక్కన బళ్ళారు ఉంది. బళ్ళారిలో ఉండే బ్రాండ్లు ఎక్కడున్నాయా? తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఎక్కడున్నాయా? ఏంటి రహస్యం? అన్ని బ్రాండ్లు ఈ సైకోనివే కదా? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ఏంటి అన్యాయం? మళ్ళీ అడుగుతున్నా, మీ షాపుల్లో ఎక్కడైనా బిల్లు ఇస్తున్నారా? బిల్లు ఇస్తున్నారా? తోపడి బండి ఉంటుంది అక్కడికి వెళ్ళండి, అక్కడ గూగుల్ పే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి షాప్లో మాత్రం డబ్బులే పే చేయాల. అవునా కాదా? మీ కోపం రాదా? ఒకప్పుడు ₹60 ఉండే క్వార్టర్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అవునా కాదా? రోజుకు మీ దగ్గర నుంచి దోచుకున్నది ₹140. ఒక్క క్వార్టర్ తాగితే, 2 క్వార్టర్లు తాగితే ₹240. సంవత్సరానికి నెలకు ₹8,000. సంవత్సరానికి ₹1,00,000 మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా మీకు? సైకో జగన్ బిహేవియర్ అర్థమైందా లేదా మీకు? ఆ రోజు ఒక మాట చెప్పాడు, మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓటే అడగను. చెప్పాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉంటే చేలిపైకి ఎత్తండి. అందరికీ జ్ఞాపకం ఉందా లేదా? ఇప్పుడు అడుగుతున్నా, 14,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మీరు తాగబోయే మద్యం పైన అప్పు తీసుకొచ్చాడు తమ్ముడు. మిమ్మల్ని తాకట్టు పెట్టి, తాగుబోతులు కూడా తాకట్టు పెట్టిన
సైకో ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, ఓటు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఆ పార్టీ నాయకులకు ఉందా? మీ ఇంటికి వస్తే అడగండి. నేను సంవత్సరానికి ₹1,00,000 తాగుడు మీద నీకు గట్టా. నా డబ్బులు ఇచ్చిన తర్వాత, మద్యపాన నిషేధం పెట్టిన తర్వాత మా ఊరికి రా, లేకపోతే రావద్దని నిర్మోహమాటంగా చెప్పమని మిమ్మల్ని కోరుతున్నా. చెప్పతామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. తమిళలో మూడోది ఇసుక. ఇసుక రెక్కలు వచ్చాయి. నేను మొన్నే చెప్పాను, 10 కోట్ల మెట్రిక్ టన్నులు దోచుకున్నారు. సంవత్సరానికి 4 ఏళ్లుగా 5 ఏళ్ల కంటే 40 కోట్ల మెట్రిక్ టన్నులు దోచుకున్నారు. దొంగ కంపెనీ పెట్టారు, బోగస్ కంపెనీ పెట్టారు. మొత్తం రాష్ట్రంలో ఒకప్పుడు ఉచితంగా ఇచ్చే ఇసుక 40,000 కోట్ల రూపాయలు దోచుకున్న నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఊర్లో వేదావతి ఉంది, ఆ ఇసుక మీకు దొరుకుతా ఉందా లేదని అడుగుతున్నా. బళ్ళారికి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి, రాయదుర్గ ఇసుక అక్కడ దొరుకుతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఒక ఆయన సామాజిక కార్యకర్త, సోషల్ వర్కర్, ఈ ఇసుక అన్యాయం జరుగుతా ఉందంటే ఆయన నేరుగా బాధపడి ఏదైతే ఎన్జిటికి వెళ్ళాడు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాడు. ఇల్లీగల్ గా చేస్తున్నారు, ఇది అన్యాయం, దీనిపైన వినమని చెప్తే విన్న తర్వాత చాలా స్పష్టంగా స్టే ఇచ్చారు. ఇది తప్పు. 108 రీచ్ల్లో మీ ఇష్ట ప్రకారం అక్రమ ఇసుకను తవ్వకాలు జరుగుతున్నాయి. రూల్స్ అన్ని వ్యతిరేకించారు, ఉల్లంఘించారు. ఇవి అనుమతించమని చాలా స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు పోతే ఎన్జిటి చెప్పిన దాన్నే ఫైనలైజ్ చేశారు. ఆ వ్యక్తిని నిన్న మీరు చూస్తే ఎక్కడో తెలంగాణ నుంచి బాటలు తెచ్చి కారులో పెట్టుకున్నాడని దొంగ కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఎవరైనా సమాజం కోసం పోరాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు, బేడీలు, జైళ్లు పాలు చేస్తున్నారు. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే కొంతమంది పైన జైల్లో పెడితే మిగిలిన వాళ్ళు రోషం రావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ యువతున్నారు, ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ కావాలంటే అయిందా? డిఎస్సి ఉద్యోగాలు వచ్చాయా? ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా? మరి ఎట్లా? ఏంటి మీ భవిష్యత్తు? చదివించిన పిల్లలు ఏం కావాలి? చదువుకున్న పిల్లలు ఏం కావాలి? బళ్ళారికి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లలు హైదరాబాద్కు పోయి ర్యాపిడ్కో అనే సమస్య, ఏదైతే ఆటోమొబైల్ 2 వీలర్స్ ఉన్నాయో అవి తోలుకునే పరిస్థితికి వచ్చారు. ఎంత అన్యాయమో మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యువగళం ద్వారా ఏం చేస్తానో చెప్తాను. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే నేను ఒక్క మాట అడుగుతాను, అన్ని పెరిగాయా లేదా? ఇక్కడ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెరిగిన దానికి కారణం అర్థమైందా లేదా మీకు? పెట్రోల్, డీజిల్. పక్కన బళ్ళారికి వెళ్ళండి, ఇక్కడికి రండి. మద్యం, బళ్ళారికి వెళ్ళండి, ఇక్కడికి రండి. అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది? నిత్యావసర వస్తువులు పక్క రాష్ట్రాలు ఎంత ఉన్నాయి, మన రాష్ట్రం ఎంత ఉన్నాయి చూస్తే ఆకాశాన్ని అంటే పరిస్థితి వచ్చింది. కడాన కందిపప్పు డబల్ సెంచరీ కొడతా ఉంది. ఒకప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు. అవునా కాదా? ఉల్లిపాయలు రెక్కలు
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉల్లిపాయల్ని నియంత్రణ చేశాం, నిత్యావసర వస్తువులను నియంత్రణ చేశాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటివన్నీ మీరు ఒకసారి చూస్తే 1-2 కాదు, నష్టపోయింది మీరందరూ నష్టపోయారు. ఒత్తొత్తి బటన్ నొక్కాడు, ఇచ్చింది 10 రూపాయలు, దోచింది ఎంత? 100 రూపాయలు, అవునా కాదా? ఇచ్చింది 10 రూపాయలు, దోచింది. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మేము ఆటో డ్రైవర్కి 10,000 ఇచ్చామంటే ఎంత నష్టపోయావు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఒక ఆటో డ్రైవర్ టాక్సేషన్ పెంచాడు, పెట్రోల్ డీజిల్ పెంచాడు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అన్ని కలిపి ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. భవన నిర్మాణ కార్మికులు మటాష్ అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ ఒకసారి వాస్తవాలను గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. అందుకే మీ అందరికీ ఒక నమ్మకం ఇవ్వడానికి వచ్చాను. అదే బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. నా మీద నమ్మకం ఉందా లేదా? మీకు ఉందంటే చేలు పైకెత్తండి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో. ఈరోజు హైదరాబాద్ ఉంది. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్కి ఫౌండేషన్ వేసింది, పునాదులు వేసింది ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఐటీకి ప్రారంభించింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అయింది. దానికంటే బ్రహ్మాండంగా చేయాలని అమరావతికి హైదరాబాద్ కంటే నెంబర్ 1 సిటీగా తయారు చేయడానికి, ఒక ఆదర్శ నగరంగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఏం తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే 3 రాజధానులు, 3 ముక్కలాట. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే ఏమి నాన్న స్కూల్లో చెప్పారు మన రాజధాని ఏమంటే ఏం సమాధానం చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నా. మన రాజధాని ఏదని మీకు ఒక ఉందా? అడగండి వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్ని. మన రాజధాని ఏది? కర్ణాటక రాజధాని ఏది? తెలంగాణ రాజధాని, తమిళనాడు రాజధాని, ఆంధ్ర రాజధాని. 10 ఏళ్ళు ఉండే రాజధానిని లేకుండా చేసిన దుర్మార్గుడు సైకో. ఇంకే పేరెక్కర్ల సైకోనే. ఎందుకు సైకో కూడా చెప్తాను. అందుకే అమరావతి పోయింది, పోలవరాన్ని నాశనం చేశాడు, ఇండస్ట్రీని తరివేశాడు. ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది? ఏ విధంగా ఆదాయం పెరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని అడుగుతున్నా. ఈరోజు మీరు పేపర్లో చూశారు, 3,000 కోట్ల రూపాయలు మళ్ళా అప్పు తెచ్చాడు. ఇప్పటికి 58,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఎవరు కడతారు? సైకో కడతాడా? ఎవరు కడతారు ఈ అప్పు అంతా? మీరే కదా. తమ్ముళ్ళు, నువ్వు చదువుకున్నావు, నీకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది, నీ పైన 20 ఏళ్ళు అప్పు తీసుకొస్తున్నాడు తమ్ముడు. అంటే ఈ సైకో చేసిపోయిన అప్పుని ఇంకా 20 ఏళ్ళు కట్టాలి. ఇక్కడ జరిగేది కావాలని అసమర్థ పాలన వల్ల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి ప్రతి ఒక్కరు పుట్టబోయే బిడ్డ పైన కూడా అప్పులు మిగిల్చే పరిస్థితి వచ్చాడు. అదే నా బాధ అంతా కూడా. అందుకే నేను చెప్తున్నా, సంపద సృష్టించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. మళ్ళీ హామీ ఇస్తున్నా,
మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది. 5 కోట్ల మంది ప్రజలున్నారు ఈ రాష్ట్రంలో. ఈ 5 కోట్ల ప్రజలు కూడా నా మనుషులే, నా ఆప్తులే. 40 ఏళ్ళు నన్ను గౌరవించిన వారే. నాకు ఒక బాధ్యత ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అనుభవం ఉంది, చేసిన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. అందుకే అడుగుతున్నా, మొన్న ఒక్క దెబ్బతోనే మనం ఇంత నష్టపోయాం. మళ్ళీ మనం అందరంగా ఏమరపాటుగా ఉండకపోతే చాలా నష్టం వస్తుంది. ఈసారి కొన్ని ప్రణాళికలు నేను తయారు చేశాను. ఆ ప్రణాళికలు మీరు చూస్తే మహాశక్తి. మా ఆడబిడ్డలందరికీ చెప్తున్నా, మీ ఆస్తిలో సమాన హక్కు ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? మిమ్మల్ని చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? డాక్రా సంఘాలు పెట్టి మీకు గుర్తింపునిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు అందుకే మహాశక్తి తీసుకొచ్చాను. ఈ మహాశక్తిలో ఇతను మోసాలు చేశాడు. ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అనే కార్యక్రమంలో 15,000 ఇస్తారని హామీ ఇస్తున్నా. అడగండి. ఎన్నికల ముందు చెప్పాడు అందరి పిల్లలకు డబ్బులు ఇస్తా అన్నాడా లేదా? ఇస్తా అన్నాడంటే తేలిపైకెత్తండి. ఎన్నికలు అయిన తర్వాత ఇచ్చాడా మీకు? ఒకరికైనా ఆంక్ష పెట్టాడా లేదా? ఒక సంవత్సరం ఎగ్గొట్టాడా లేదా? 13,000 ఇచ్చాడా లేదా? అందుకే అడుగుతున్నా, నేను వస్తానే ఆంక్షలు ఉండవు. ఎంతమంది పిల్లలుంటే అంత 15,000 ఇచ్చే బాధ్యత నాది. తల్లికి వందనం కింద ఇస్తా, పిల్లల్ని చదివిస్తా. ఈ పిల్లలే మన ఆస్తి, ఈ ప్రజానీకమే నా ఆస్తి. ఈ ప్రజలతో మళ్ళా నూతనమైన చరిత్రకు శ్రీకారం చుడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు. 19 సంవత్సరాలు నిండితే 60వ సంవత్సరం వరకు 1,500 రూపాయలు నెలకు అకౌంట్లో వేస్తా. సంవత్సరానికి 18,000 వస్తుంది. ఆ 18,000 1,80,000 చేసే మార్గం చూపిస్తా. మా ఆడబిడ్డలకి 1,80,000 నుంచి 18 లక్షలు మా చేసే మార్గం కూడా చూపిస్తా. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఆడబిడ్డ నిధి ఒక అన్నగా నా ఆడబిడ్డలకి ఇచ్చే నిధి, అది కూడా ఆ డబ్బులు పెట్టుబడిగా మీరు ఉపయోగించుకొని డబ్బులు సంపాదించే మార్గం చూపించే బాధ్యత ఒక అన్నగా నాదని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా. ధరలు పెరిగాయా లేదా? పెరిగిన దానికి నిరసనగా నేనే దీపం పెట్టా, నేనే ఇంటింటికి గ్యాస్ ఇచ్చా. నా ఆడబిడ్డలు మర్చిపోయారు. అదే ఇప్పుడు సమస్య వచ్చింది మనకు. అందుకే ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. అవసరమైతే ఇంకా ఒకటి ఇస్తా. ఏ ఆడబిడ్డ ఆర్థిక ఇబ్బందుల వల్ల గ్యాస్ వాడలేదని పేరు రాకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఒక అన్నగా ఒక తమ్ముడుగా నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు ఎక్కడన్నా పోవాలంటే ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం. పిల్లలు ఉన్నారు, స్కూల్ పోవాలంటే జల్సాగా పోయి 1 పైసా పే చేయకుండా చదువుకునే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మహాశక్తి ద్వారా ప్రతి ఒక్క ఆడబిడ్డని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
యువత తమలో నేను ముందే చెప్పా, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేశాడు, అవునా కాదా? మళ్ళా నమ్ముకుంటారా మీరు? రాష్ట్రంలో ఒకటే చేశాడు, లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వచ్చేసాయి. రౌడీజం వచ్చిందా లేదా? రాయదుర్గలో కూడా గంజాయి దొరుకుతుందా లేదా? మరి ఎట్లా మీరు గమనున్నారు? మద్యం వచ్చింది, పోయింది అనుకున్నాం, గంజాయి వచ్చింది, అది వస్తానే బ్లేడ్ బ్యాచ్ వస్తుంది. నిన్నే మీరు చూశారు విజయవాడలో ఒక అమ్మాయి పైన తాగిన మైకోలో ఒకడు వచ్చి రేప్ చేయబోతే మైనర్ పిల్లలు అతను అక్కడికక్కడే చంపేసే పరిస్థితి వచ్చారంటే రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి రాష్ట్రం? రావణాసురుడి కాష్టమారిగా తయారైంది. ఏ ఆడబిడ్డ బయట దిగే పరిస్థితి లేదు, ఏ మగవాడు స్వేచ్ఛగా విమర్శించే పరిస్థితి లేదు. ఏంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే యువతను ఆదుకునే బాధ్యత నాది. లైన్లో పెడతా. తమ్ముళ్ళు చూశాను ఈరోజు, నేను ఎక్కడొస్తామన్నా తల్లిదండ్రులు అయితే 2 పిల్లలుంటే 2, 3 పిల్లలుంటే 3 భుజాల పైన పెట్టుకొని నాకు వాళ్ళని చూపిస్తూ వీళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మీది చంద్రన్న అని నాకు చూపించే పరిస్థితి. ఇప్పుడు కూడా ఆడబిడ్డను చూడండి, నా బాధ్యత పెరిగింది. మళ్ళీ హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క తమ్ముడికి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాదు, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అవసరమైతే కంపెనీలు తీసుకొస్తా, పెట్టుబడులు తీసుకొస్తా. ఇంకొక పక్క ప్రపంచంలో ఉండే కంపెనీని తీసుకొచ్చి రాయదుర్గలో మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి వర్క్ ఫ్రం హోమ్. బోరు కొడితే రాయదుర్గలోనే వర్క్ స్టేషన్లు పెట్టి బ్రహ్మాండంగా ఈ ఊరిలోనే కూర్చొని ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలకి మీరు పనిచేసే విధానాన్ని తీసుకొస్తారని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. అక్కడే ట్రైనింగ్ పెడతాం. మీ శక్తిని బట్టి మీరు మళ్ళీ వేరే కంపెనీలు చేయాలన్నా, వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు పోవాలన్నా అలాంటి వసతి క్రియేట్ చేస్తా. నా బలం, నా సైన్యం మా యువతే, మా పిల్లలే. ఈరోజు నేను చూశాను, వస్తా ఉంటే ఊర్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మా నమ్మకం, మా ఆశ నువ్వే అని నాకు చూపిస్తున్నారంటే, వన్ సైడ్గా వస్తున్నారంటే, రేపటి నుంచి పిల్లలందరికీ ఒకటే పిలిపిస్తున్నా, యువతకు కూడా. తమ్ముళ్ళు 6 నెలలే, ఇంకా ముందు కూడా ఎన్నికలు రావచ్చు. ఇప్పుడు జంబ్లీ అంటున్నారు, డిసెంబర్ జనవరిలోనే వస్తాయంటున్నారు. సైకో పెరగడైపోతుంది. అందుకే మనం సిద్ధంగా ఉండాలి. ఎవరు వచ్చినా సైకిల్ జెండా చూపించండి, తెలుగుదేశం పార్టీ జెండా ఊపండి, ఇంటికొకరు జెండా పట్టండి. పట్టడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. ఆ తెలుగుదేశం పార్టీ జెండా మీ భవిష్యత్తు. దాన్ని నిలుపుకునే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా రైతుకు హామీ ఇస్తున్నా, 20,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఒక్క రైతుకి ఇస్తాను. కౌలు రైతును కూడా ఆదుకుంటాను. మళ్ళా మైక్రో ఇరిగేషన్ తీసుకొస్తాను. 90% సబ్సిడీ ఇస్తాను. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాను. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అనంతపురం జిల్లా బీసీల జిల్లా, పేదవాళ్ల జిల్లా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న జిల్లా. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. ఈరోజు చూసిన తర్వాత పాత జిల్లా 14 సీట్లు గెలవబోతున్నాం. ఎన్నోసార్లు గెలిచాం.
ఈసారి కూడా గెలిపించే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని మీకు కోరుతున్నా. బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకొస్తాను, సబ్ ప్లాన్ తీసుకొస్తా. వృత్తుల వారిగా చేతి వృత్తులు కానీ కుల వృత్తులు కానీ ఏం చేస్తే వాళ్ళ జీవితంలో వెలుగు వస్తుందో అవి చేసే బాధ్యత నాది. బీసీలకు రుణపడున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా, బీసీల రుణం తీర్చుకునే బాధ్యత నాది 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 అని హామీ ఇస్తున్నా. అదే మరి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ పేదవాడికి అండగా నేను ఉంటాను. అందుకే ఒక పాలసీ కూడా తీసుకొస్తున్నా, P4 పాలసీ. అంటే మీకు అనిపించింది ఇది కొత్తగా ఏంటని. ఒకప్పుడు సంపద సృష్టించేది ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల యజమానంలో వచ్చేదంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు నేషనల్ హైవే ఉంది, టెలికమ్యూనికేషన్ ఉంది, పవర్ ఉంది. ఇవన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా పనులన్నీ చేసి సంపద వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ దీనివల్ల ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళుగా మారారు, రిచ్చర్గా తయారయ్యారు. పేదవాడు కొరిగింది ఏమీ లేదు. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క పేదవాడికి నేను అండగా ఉంటా. అందుకే P4 అన్నా. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి ఒక్క పేదవాడిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత, ధనికుణ్ణి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టా. మా నాన్న కూడా ఒక రైతే, చదువుకున్నా, అడుగడుగు ముందుకు పోయా. ఈరోజు ఎవరు క్రియేట్ చేయలేని చరిత్ర క్రియేట్ చేశారంటే ప్రతి ఒక్కరిలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, మన ప్రియతమ నాయకుడు. ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, ఒక అసాధారణ శక్తిగా తయారయ్యాడు. దానికి కారణం నిరంతర కృషి, దూరదృష్టి, ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క పేదవాడికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. దాన్ని తట్టి పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి తాగడానికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా మీ ఇళ్లకు నీళ్లు తీసుకొస్తాం. ఇక్కడ మీరు చూస్తే ఈ నియోజకవర్గంలో ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, భైరవాని తిప్ప ప్రాజెక్టు. కావాలన్నా వద్దా? మీకు కావాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. భైరవాని తిప్ప పూర్తి చేసి కృష్ణా జలాలు ఇచ్చి, కృష్ణా జలాలకు అదనంగా గోదావరి జలాలు కూడా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదొకటే కాదు, ఇంకో పక్కన ఈ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు 6 వారాల్లో భూసేకరణ పూర్తి చేస్తా అన్నాడు. 3 ఏళ్ళు అయింది, ఏమీ పట్టించుకోలేదు, చేసే పనిలో లేడు. ఇంకో పక్క 4,50,00,000 రూపాయలు మంజూరు చేసి ఉంతకల్లు ప్రాజెక్టు సర్వే చేయమన్నాను. హెచ్ఎల్సి 5 టీఎంసీ నీళ్లు పైనే పెడితే అది కూడా వస్తే తద్వారా ఈ ప్రాంతంలో తాగునీరు, సాగునీరు సమస్య పరిష్కారం అవుతుందని దానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క నేనే సిద్ధరామయ్య ఆ రోజు సీఎంగా ఉంటే వెళ్ళి తుంగభద్ర నుంచి హెచ్ఎల్సి కాలువ మోడర్నైజ్ చేయాలి, నీళ్లు రావడం లేదు, అవసరమైతే ఆ డబ్బులు మేమే ఇస్తాం, మీరు మోడర్నైజ్ చేయమంటే ఆయన ఒప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అది కూడా పోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాడు, జూలై 8న రాయదుర్గంలో మీటింగ్ పెట్టి ఉంతకల్ రిజర్వాయర్ పైన ఇమ్మీడియట్ గా నిర్మించాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ దీనిపైన కూడా శ్రద్ధ పెడతాం. గుమ్మగట్ట మండలం గోనబావిలో 24 కోట్లతో బీసీ బాలిక ఆశ్రమ పాఠశాల పెడితే గాలి కొదిలిపెట్టారు.
రాయదుర్గంలో బాలికల జూనియర్ కళాశాలకు స్థలం ఇస్తే డబ్బులు మంజూరు చేసి దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. డి హిరేహల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైన భవన నిర్మాణం చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో సామూహిక బిందు తుంపర్ల సేద్యం కోసం 10,000 ఎకరాల కోసం 183 కోట్లు ఇస్తే దాన్ని వదిలిపెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మూల్యం బ్రాంచ్ కాలువ కానీ ఆవుల దట్ల బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేయకుండా వదిలారు. దీన్ని చేస్తుంటే 37,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటివి. వేగవతి అగరి నదుల్లో 4 చోట్ల సబ్ సర్ఫేస్ డ్యాములు కట్టాలని ఆ రోజు చేశాం. ఆ రోజు భూప సముద్రం వద్ద సబ్ సర్ఫేస్ డ్యామ్కి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరుండే వ్యక్తి, మీకు కూడా జ్ఞాపకం ఉంటుంది, రాజేంద్ర సింగ్ని పిలిపించి ఫౌండేషన్ వేపిస్తే అది కూడా ఏమైంది, అతి గతి లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. ఇక టమాటో ప్రాసెసింగ్ యూనిట్ పెడతా ఉన్నారు, పెట్టారా అని నేను అడుగుతున్నా. అది పోయింది. కడాన ఏదైతే ఆ రోజు నేను సత్యసాయి వాటర్ స్కీమ్, ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను. సాయిబాబా ఒక మాట అడిగాడు నన్ను, బంగారు నేను వాటర్ కోసం ప్రయత్నం చేస్తా, నా భక్తులు ఆ డబ్బులు ఇస్తారు, కానీ నేను కట్టినాక దీన్ని మెయింటైన్ చేయాలి, ఆ బాధ్యత నువ్వు తీసుకో, మంచి కంపెనీని పెట్టు, ఎల్ఎన్టీని పెట్టమంటే నేను తప్పకుండా పెడతానని ఆ రోజు స్వామికి హామీ ఇచ్చా. ఆ ప్రాజెక్టు పూర్తయింది. పేరు మార్చారు శివరామిరెడ్డి అని, కానీ ఆ రోజు అది కానీ ఇక్కడ శివరామిరెడ్డి ప్రాజెక్టు కానీ రెంట్లో కూడా డబ్బులు ఇవ్వకుండా మెయింటైన్ చేయకుండా డీఫంక్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి చేయలా ఇక్కడుండే చిన్న సైకో కాపు చేశాడా? ఇవన్నీ ఓటు అడిగే హక్కుందా ఇతనికి? చాలా కేటుగాడైతే ఆ కేటుగాడి కథ కూడా చెప్తా, వదిలిపెట్టను. వేదవతి హగరి ఇక్కడి నుంచి ఇసుక ఎక్కడికి పోతా ఉంది? ఇసుక ఎవరున్నారు దీంట్లో? కర్ణాటక మద్యం వస్తా ఉందా లేదా? రాయదుర్గకి వస్తుందంటే చెప్పండి, కూడా చెప్పండి. వస్తా ఉంది. ఎవరు ఈ మద్యం దొంగ? ఎవరు? ఇంకో పక్క చిన్న చిన్న క్వారీలుంటే 48 క్వారీలు క్యాన్సిల్ చేసి హస్తగతం చేసుకున్నాడా లేదా? అంటే మీ అబ్బ సొమ్మిది, మీ తాత జాగీరి రాష్ట్రం. ఎన్నో సంవత్సరాలుగా 48 మంది చిన్న చిన్న క్వారీలు తెచ్చుకొని పనిచేస్తే వాళ్ళ పొట్ట కొట్టి మీ పొట్ట పెంచుకున్న నీచుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క బొమ్మనహల్లో నేమకల్లులో ఎమ్మెల్యే అక్రమంగా క్వారీ పనులు చేస్తా ఉంటే మైనింగ్ అధికారులు పెనాల్టీ వేశారా లేదా? వేస్తే ఆ డబ్బులు కట్టారా? అక్కడ ఒక ఆయన పెద్ద తిమింగలం, పెద్దిరెడ్డి, అది ఇంకా పెద్ద తిమింగలం, అది పెద్ద సైకో అతను. మొత్తం ఆ ఆర్డర్ని ఎగ్జామ్ చేసి మళ్ళా వాళ్ళకే ఇచ్చారంటే వీళ్ళు ఎంత దొంగలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గనులు క్వారీల అక్రమంలో ఈ ఎమ్మెల్యేకి చాలా అనుభవం ఉంది. ఓబులాపురం మైనింగ్ నుంచి అనుభవం తమ్ముళ్ళు మీకు ఐడియా ఉంది. ఓబులాపురం మైనింగ్ లో దోపిడీ చేసిన వ్యక్తులకి ఆ రోజు అండగా ఉన్న వ్యక్తి ఈ కాపు కాసిన వ్యక్తి ఈ కాపు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ ఈయన గుమస్తాలు పెట్టుకొని మొత్తం ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఇంకో పక్కన మీరు చూస్తే ఇసుక అక్రమ మైనింగ్, గ్రనైట్ కంపెనీలు, కడాన లేఅవుట్. ఎవడన్నా ఇల్లు కట్టుకోవాలంటే ఎకరాలు లేఅవుట్ వేస్తే దాంట్లో కూడా లంచాలు ఇవ్వాలా లేదా? రేటు ఉందా లేదా? నేను చెప్పింది తప్ప? అందులో కూడా లేఅవుట్లో కూడా డబ్బులు తీసుకున్నారు. ఇప్పటికే బాగా బలిసిపోయాడు.
రేపు 500 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తాడు. ఓటుకి వేస్తారా ఓటు? ఇది కూడా చాలకుండా హెచ్ఎల్సి కాలువలో ఎవరైనా నీళ్లు తోడుకుంటే వాళ్ళ దగ్గర కూడా సంవత్సరానికి ఎంత వసూలు చేస్తున్నారు తమ్ముళ్ళు? 5,000, 10,000, 7,000, 8,000, 10,000. ఏమయ్యా వీళ్ళ నాయన సొత్తా ఇది? మొన్న మీరు చూశారు, నేను నేరుగా సాగునీటి ప్రాజెక్టుల పైన రాష్ట్రంలో యుద్ధ బేరీ మోగించా. ఇక్కడే నంది కొట్కూరులో ప్రారంభించా. నేరుగా శ్రీకాకుళం పాతపట్నంలో వంశధార దగ్గర ముగించా. నేను దారిలో అంగల్లు తంబళ్లపల్లి నియోజకవర్గం, దాని తర్వాత పొంగునూరుకి వెళ్ళా. వెళితే ఒక మంత్రి దుర్మార్గమైన పని చేస్తే నేను ఎత్తి చూపించా. ఆ దుర్మార్గమైన పని చూస్తే ఇక్కడ మీ ప్రాజెక్టు బీటీపీకి మాత్రం డబ్బులు లేవు, కానీ గండికోట నుంచి హంద్రీ నేవాకి ప్యారలల్ సమాంతర కాలువ దోవుతాడంట. 5,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంత్రికి దోచిపెట్టడానికి 5,200 కోట్లు ఇస్తే నేను అక్కడికి వెళ్ళాను. ప్రజలకు చెప్పాను, ఈ కాలువ పూర్తి చేయకుండా ఇంకొక కాలువ దవ్వుతున్నా అంటే ఎవడబ్బ సొమ్మిది మీరే అర్థం చేసుకోమని చెప్పా. కొన్ని దగ్గర పొంగునూరులో రైతుల భూమి లాక్కొని కాంపన్సేషన్ ఇవ్వకుండా, ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వకుండా వాళ్ళందరిపైన దౌర్జన్యంగా పోయి ప్రాజెక్టు కడితే కడాన గ్రీన్ ట్రిబ్యునల్ స్టే చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ దారిలో పోతే నేనేదో ప్రాజెక్ట్స్ వ్యతిరేకమని కడాన నా మీద దాడి చేసి నా మీదనే హత్యా ప్రయత్నం కేసు పెట్టారు తమ్ముళ్ళు ఈ పోలీసులు. నిన్న అక్కడ పొంగునూరు ఇన్ఛార్జి సరెండర్ అయ్యాడు. సరెండర్ అయితే 350 మంది పైన కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా, నేను అనుకుంటే రేపు ఒక్కడన తిరుగుతారా మీరు రోడ్ల మీద? తిరగగలుగుతారా అని అడుగుతున్నా. 22 ఏళ్ల అధికారం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఒక్కడన ఉండేవాడా ఈ రోజుకి? అతన్ని పిలిపించి, ఆ చల్లాబాబు అనే అతన్ని పిలిపించి, నువ్వు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి ఇయ్యి, ఇది చెప్పింది నీకు చేసింది చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి నువ్వు ఆ పేరు చెప్పేసి నిన్ను వదిలిపెడతామని అడిగితే, అంటే నేను భయపడిపోవాలన్నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పారిపోమ్మంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నిన్న ఈరోజు కుక్కల మారిగా మరుగుతున్నారు వీళ్ళు నా మీద కావాలని ఎన్ని కేసులు పెట్టారో మీరు చూశారు. నేను బయట వస్తే పోనీకుండా చేశారు. నేను బయట వస్తే కావాలని అవినీతి ఆరోపణలు చేశారు. కడాన రోడ్డు మీదకి వచ్చి ప్రజా సమస్యల్ని పోరాడితే నా మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పా. దిక్కున్న దగ్గర చెప్పుకోండి, ఏం చేస్తా వచ్చేయి, నా ప్రజల కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాలవ శ్రీనివాసుల పైన కేసు పెట్టారా లేదా? ఇక్కడ కార్యకర్తల పైన కేసులు పెట్టారా లేదా? సైకో, చిన్న సైకో, మీ పని అయిపోయింది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను ఒకటే పోలీస్ సోదరులు కోరుతున్నా, మీకు పూర్తిగా సహకరిస్తాం. నా పాలన కూడా 14 ఏళ్లు చూశారు, మళ్ళీ 4 నెలల తర్వాత నా పాలనే చూస్తారు. మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, ఈ రాయదుర్గంలో వచ్చేది తెలుగుదేశం పార్టీ అని. అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, చెప్పండి. మొన్ననే నా పైన కేసు పెట్టిన ఎస్పీ 4వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 8వ తారీఖు కేసు పెడతాడు ఆ పెద్ద మనిషి. ఈరోజు ఫుట్బాల్ మారిగా తన్ని ఇంటికి పంపించారు ఆ పెద్ద మనిషిని, ట్రాన్స్ఫర్ చేశారు. అందుకే పోలీసులు అడుగుతున్నా, మీ ఉద్యోగం శాశ్వతం, పోస్టింగ్ శాశ్వతం కాదు. మీకు కూడా ఇబ్బందులు ఉన్నాయి.
మీకు డిఏ ఇవ్వడంలా టీఏ ఇవ్వడంలా మిమ్మల్ని బానిసల కంటే ఎక్కువ ఉపయోగించే పరిస్థితి వచ్చింది. ఆత్మగౌరవంతో పనిచేయండి పోలీసులు. నేను పూర్తిగా అండగా ఉంటా. మీ మీద నాకు ఆ గౌరవం ఉంది. తప్పుడు కేసులు పెట్టద్దండి. తప్పుడు కేసులు పెట్టడానికి ఒత్తిడి తేవద్దని మాత్రం పోలీసులందరినీ కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత అవినీతి పరుడు ఎవడైనా ఉన్నాడా ఈ దేశంలో? నాది తెరిచిన పుస్తకం. మీకు తెలుసు నా జీవితం అంతా. వీళ్ళ తండ్రి 26 ఎంక్వైరీలు వేశాడు నా మీద. పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. ఈయన 6 లక్షల కోట్ల అవినీతి అన్నాడు. ఏం చేస్తావు చేయమన్నా. 4.5 ఏళ్ళు అయిపోయింది, ఇంటికి పోతున్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఏదేదో మాట్లాడతారు, ఏదేదో సమాధానం చెప్పమంటారు. నేను ఓడిపోవాలంట, నా మీద దాడి చేయాలంట, నేను తప్పు చేస్తున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మీకోసం పోరాడుతున్నానా లేదా? తెలుగుదేశం పార్టీ మీకోసం త్యాగాలు చేస్తా ఉందా లేదా? అలాంటి త్యాగాలు చేసే వ్యక్తులకు అండగా ఉంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. లేకుంటే చెప్పండి, మీరు కూడా వెళ్ళిపోండి సార్, అవసరం లేదు, మీరు కూడా రావద్దండి, మా కర్మ మేము అనుభవిస్తామని చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనా లేదా? సేవ్ ఆంధ్రప్రదేశ్ మన ధ్యేయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఆమె ఇస్తున్నా, నేను ఎవ్వడికి కూడా భయపడను, బాంబులకే భయపడను. నేను ఇలాంటి వాళ్ళకి భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజాస్వామ్యయుతంగా పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంగా సైకోలతో పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. పిచ్చివాడి దగ్గర రాయి ఉంది, ఆ రాయి నిన్నన్న కొడతాడు, నన్నన్న కొడతాడు, అతనన్న కొట్టుకుంటాడు. ఇప్పుడు అదే స్టేజ్కి వచ్చింది. దొంగ ఓట్లు, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. ఓట్లు దొంగలు వచ్చారు. ఇప్పుడు ఎవరైనా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామంటే, లేకపోతే మీరు తటస్థంగా ఉన్నారంటే మీ ఓట్లు తీసేయాలనుకుంటున్నారు, దొంగ ఓట్లు పెట్టాలనుకుంటున్నారు. కంప్యూటర్ ద్వారా చేస్తున్నారు, వాలంటీర్ల ద్వారా చేస్తున్నారు. ఈ ఆటలు సాగవు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మీ ఓట్ని మీరు చెక్ చేసుకోమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి నుంచి మొన్నే 1వ తారీఖున ప్రారంభించా 45 రోజులు భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ. గ్యారంటీ పత్రం మీ దగ్గర పంపిస్తున్నా, నేనే సంతకం పెట్టి ఇప్పుడు హామీ ఇస్తున్నా. దానికంటే ఎక్కువ చేస్తాను కానీ ఎవరిని బాధ పెట్టే పరిస్థితి ఉండదు. అది నా మాట నిలబెట్టుకుంటా. నా మాట మీద మీకు గౌరవం ఉందా అని అడుగుతున్నా, నమ్మకం ఉందా అని అడుగుతున్నా. అయితే ఇంటింటికి బూత్ కమిటీ కన్వీనర్ వస్తాడు మీ ఇంటికి, ఆశీర్వదించండి. రాకపోతే ఇంటికి లాక్కపోయి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేస్తారా లేదా? అందరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకు ఆదేశాలు ఇచ్చాను. ఇంటింటికి ఊరూరు వెళ్ళమన్నాను. ప్రజావేదిక పెట్టి ఇదే మారిగా నా మెసేజ్ కింద అందరికీ చెప్పమన్నా. సూపర్ 6 ఏమేం చేస్తామో అవి చెప్తూనే ఇంకా మీ సమస్యలు ఏమున్నాయో అవన్నీ రాసుకురమ్మన్నాను. అవి కూడా తీసుకొస్తే దసరా రోజున ఫుల్ ప్లెడ్జ్డ్ మేనిఫెస్టో ఇస్తా. అక్కడి నుంచి ఎన్నికల రణరంగానికి ముందుకు వెళదాం. నేను అందుకనే ఈ కార్యక్రమంలో నా జీవితంలో జ్ఞాపకం ఉంటుంది. భవిష్యత్తుకు గ్యారంటీ బాబు షూరిటీ రాయదుర్గ్లో ప్రారంభించాను. నా అదృష్టం ఇది. మొదటి విడత కింద 5 రోజులు తిరుగుతున్నా, మళ్ళా తిరుగుతా. ప్రతి ఒక్క ఇంటి యొక్క గుండె చప్పుడు వినపడేట్టుగా చెప్తా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా చెప్తా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏమి నష్టపోయారో అనేది మీకు ఒక్కసారి అర్థం చేసుకోండి. మళ్ళా ఎవరి వల్ల లాభమో
అది కూడా ఒకసారి అర్థం చేసుకోండి. భయపెడితే భయపడద్దండి, భయపడి జీవితాంతం నాశనం కావద్దండి. కానీ ఎదురు తిరిగితే ఏమీ పోదు. అందరూ ఇంతమంది వస్తే ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి రాయదుర్గంలో? ఇంతమంది పోలీసులు, ఇంతమంది మనల్ని జైల్లో పెట్టగలుగుతారా? అవసరమైతే నేనే పిలిపిస్తా. స్వచ్ఛందంగా మనమే పోలీస్ స్టేషన్ సరిపోదు అరెస్ట్ చేయమని. దానికి ప్రారంభం నిన్న పొంగునూరు మా మీద కావాలని కేసులు పెట్టారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. అయినా కూడా అందరిని పోయి సరెండర్ కమ్మన్నా, త్యాగం చేద్దాం. మీ త్యాగం వృధాగా పోదు. రాష్ట్రం కోసం, భవిష్యత్తు కోసం మీరు త్యాగం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడని చేస్తున్నారు. అలాంటి కార్యకర్తల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మరొక్కసారి వారందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను చూసా, 1 గంట మాట్లాడా, మొదటి మీటింగ్ కాబట్టి. మీ ఉత్సాహం చూసా, శభాష్. చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరే నా బలం, మీరే నా బలగం. మీరు గట్టిగా ఉంటే కొండనైనా బద్దలు చేసే శక్తి నాకుంది. ఆశీర్వదిస్తారని అడుగుతున్నా. రేపటి నుంచి మీరు కూడా ఒకరికి చెప్పండి. ఎక్కడన్నా కానీ రచ్చబండ మీద కూర్చుంటే ఈ విషయాలు మాట్లాడండి. ఇద్దరు స్నేహితులు కూర్చుంటే మాట్లాడండి, పెళ్లిళ్ళలో మాట్లాడండి, ఆర్టీసీ బస్సుల్లో మాట్లాడండి. అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను మిమ్మల్ని కోరుతున్నా. అది చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. వాల్మీకులు తప్పకుండా ఎస్టీలో చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. న్యాయం చేపిస్తాం. ఇది ఎప్పుడూ అజెండా నుంచి మర్చిపోయే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి ఈరోజు రాయదుర్గకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. గట్టిగా